కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 4 SBI క్లర్క్ 2016 ప్రాబ్లం. The compound interest on a certain sum for 2 years at 20% per annum is 880 rupees. The simple interest on the same sum for double the time at half the rate percent per annum is. ఇవి ఆప్షన్స్. క్వశ్చన్, ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సర్టైన్ సమ్ ఎంతో తెలియదు. ఒక సర్టైన్ సమ్ మీద 2 ఇయర్స్కి 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 880 రూపీస్ వచ్చింది. ఒక సర్టైన్ సమ్ మీద 2 ఇయర్స్కి 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 880 వచ్చింది. నెక్స్ట్, ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్. ఇక్కడ ఎంతైతే సమ్మో ఇక్కడ కూడా సేమ్ సమ్, అంతే సేమ్ సమ్ ఫర్ ద డబల్ ద టైమ్. ఇక్కడ 2 ఇయర్స్ అయితే ఇక్కడ 4 ఇయర్స్. డబల్ ద టైమ్ ఎట్ హాఫ్ ద రేట్ పర్సెంట్. ఇక్కడ 20% అయితే దీంట్లో 10%. హాఫ్ ద రేట్ పర్సెంట్ పర్ యానం ఈజ్. ఇది క్వశ్చన్. ఒక సర్టైన్ సమ్ మీద 2 ఇయర్స్కి 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 800 రూపీస్ వస్తే, సేమ్ సమ్ మీద డబల్ టైం పీరియడ్తో హాఫ్ ద రేట్ పర్సెంట్తో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇది క్వశ్చన్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే సమ్ము 100 రూపీస్ అనుకుందాం. ఇక్కడ సేమ్ కదా ప్రిన్సిపల్, 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ అనుకుంటే 2 ఇయర్స్కి ఇక్కడ మనము 100 కానీ 10,000 కానీ ఇక్కడ నెంబర్ని బట్టి ఎక్కువ అంటే కనుక 10,000 అనుకుంటాం, తక్కువ అంటే 100 అనుకుంటాం. క్వశ్చన్లో ఏదన్నా అని మనం ప్రిన్సిపల్ను 100 అనుకుంటాం ఆర్ 10,000 అనుకుంటాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకొని చేస్తాం. ఇది పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 4 చూడండి, బాగా అర్థమవుతుంది. 20% 2 ఇయర్స్కి 100 రూపీస్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 44 వస్తుంది. 44 అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఎంత వచ్చింది? 880 వచ్చింది. నెక్స్ట్, సేమ్ సమ్ అంటే సేమ్ 100 రూపీస్ మీదనే 4 ఇయర్స్కి 40% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? పర్ యానం 1 ఇయర్కి 10 రూపీస్ ఇంట్రెస్ట్. 1 ఇయర్ పర్సెంట్ అంటే పర్ 100కి 1 ఇయర్కి 10 రూపీస్ ఇంట్రెస్ట్. 4 ఇయర్స్కి 40 రూపీస్ ఇంట్రెస్ట్. అంటే 40 పార్ట్స్ ఎంత? దీంట్లో ఈ ఇన్వెస్ట్ చేసిన సమ్ము 100 అనుకుందాం. దీంట్లో 44 పార్ట్స్ 880 అయితే సేమ్ సమ్ములో 40 పార్ట్స్ ఎంత? దీంట్లో 44 పార్ట్స్ 880 అయితే దీంట్లో 40 పార్ట్స్ ఎంత అవుతుంది? ఎందుకు 40 పార్ట్స్? 10% పర్ యానం. పర్సెంట్ పర్ 100కి 10 రూపీస్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి, 4 ఇయర్స్కి 40 రూపీస్. ఒక సర్టైన్ సమ్ మీద ఇది 100 అనుకున్నాం. 100 అనుకుంటే 40 పార్ట్స్ ఎంత? దీంట్లో 44 పార్ట్స్ ఇచ్చాడు, మనం 40 పార్ట్స్ కనుక్కోమన్నాడు అంతే. అంటే ఇంకా 4 పార్ట్స్ లెస్ చేస్తే కనుక 40 వస్తుంది. 11 4 11 8 4 పార్ట్స్ 80. ఆ 4 లెస్ చేస్తే 40 వస్తుంది. 80 లెస్ చేస్తే కనుక 800. ఆన్సర్ 800. ఫస్ట్ ఆప్షన్. జస్ట్ ఈ 20 సెకండ్స్ లేదా 10 సెకండ్స్లో ఆన్సర్ కనుక్కోవచ్చు. జస్ట్ ఇది ఒక స్టెప్ ఆన్సర్, ఈజీ కనుక్కోవచ్చు. సారీ, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం SBI క్లర్కు 2019 ప్రాబ్లం. ఏ సర్టైన్ సమ్ ఇన్వెస్టెడ్ for 2 years in a scheme offering compound interest compounded annually at the rate of 20% else on interest of 990 rupees. What would have been the amount received had the same sum been invested for 2 years in a scheme offering simple interest at the rate of 20% per annum in rupees. ఇక్కడ 2 స్కీమ్స్ ఉన్నాయనుకుందాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి.
ఏ సర్టైన్ సమ్ ఇన్వెస్టెడ్ ఫర్ 2 years. ఒక సర్టైన్ సమ్ ఎక్స్ రూపీసో పీ రూపీసో ఏదో ఒకటి అనుకుందాం. ఫర్ 2 years 2 years ఇన్వెస్ట్ చేశారు ఇన్ ఏ స్కీమ్ ఆఫరింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది స్కీము యాన్యువల్లీ 20% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% పర్ యానం ఆన్ ఇంట్రెస్ట్ 990. దీని నుంచి వచ్చేసి స్కీమ్ ఏ నుంచి ఇంట్రెస్ట్ 990 రూపీస్. నెక్స్ట్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద అమౌంట్ రిసీవ్డ్. ఇక్కడ అమౌంట్ ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ రిసీవ్డ్ హ్యాడ్ ద సేమ్ సమ్. స్కీమ్ ఏలో పీ రూపీస్ అనుకుంటే స్కీమ్ బీలో కూడా పీ రూపీసే. సేమ్ సమ్ బీన్ ఇన్వెస్టెడ్ ఫర్ 2 years. ఇక్కడ కూడా 2 years ఇన్ ఏ స్కీమ్ ఆఫరింగ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ స్కీమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది అట్ ద రేట్ ఆఫ్ 20% పర్ యానం. 20% పర్ యానం. ఇక్కడ ఏం చేయాలంటే మనం అమౌంట్ కనుక్కోవాలి. క్వశ్చన్, ఒక స్కీమ్లో ఒక పీ రూపీస్ ఇన్వెస్ట్ చేసాం 2 yearsకి. ఈ స్కీమ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% పర్ యానం. ఈ సర్టైన్ సమ్ మీద 2 yearsకి 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 990 వస్తుంది. అయితే సేమ్ టైం పీరియడ్ 2 yearsకి. అయితే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తే ఈ స్కీమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అమౌంట్ ఎంత వస్తుంది, ఇది క్వశ్చన్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన సమ్ 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ అనుకుంటే 2 yearsకి 20%కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 44 వస్తుంది. అకార్డింగ్ టు ద ప్రాబ్లం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 990 రూపీస్ వచ్చింది. ఇప్పుడు సేమ్ సమ్ ఇక్కడ 100 అనుకుంటే ఇక్కడ 100. ఇక్కడ 100కే 2 yearsకి 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది పర్ యానం 1 yearకి పర్సెంట్ పర్ 100కి 20 రూపీస్ ఇంట్రెస్ట్. 1 yearకి 20 రూపీస్ ఇంట్రెస్ట్. 2 yearsకి 40 రూపీస్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ అడగలేదు, అమౌంట్ అన్నాడు. అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ 100 అనుకున్నాం. 100 ప్లస్ 40 అంటే 140 పార్ట్స్ ఎంత అవుతుంది, ఇది క్వశ్చన్. ఈ ఇన్వెస్ట్ చేసిన సమ్ములో 44 పార్ట్స్ ఇచ్చాడు. 44 పార్ట్స్ ఇచ్చి సేమ్ ఇదే సమ్లో ఇదే ఇన్వెస్ట్మెంట్ మీద 140 పార్ట్స్ కనుక్కోమన్నాడు. 44 పార్ట్స్ ఇచ్చి 140 పార్ట్స్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ 11 4 11 9 4 పార్ట్స్ 9 అవుతుంది. ఇప్పుడు ఈ 4ను దేంతో మల్టిప్లై చేస్తే 140 వస్తుందంటే 35తో మల్టిప్లై చేసాం అనుకోండి. 35 70 70 70 140 అంటే 4 టైమ్స్ 4తో మల్టిప్లై చేస్తే 35తో మల్టిప్లై చేస్తే 140 వస్తుంది. ఇక్కడ 35తో మల్టిప్లై చేస్తే 35తో 0 45 27 31 3150. ఆన్సర్ 3150. 4th ఆప్షన్. దీంట్లో 44 పార్ట్స్ ఇచ్చాడు. సేమ్ సమ్లో 140 పార్ట్స్ కనుక్కోమన్నాడు. 44 2 yearsకి 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 44 వస్తుంది. ఇది అర్థం కావాలంటే పార్ట్ 1 చూడండి, లేదా సింపుల్ 20% 1 yearకి 20% ఇంకొక 1 yearకి 2 yearsకి 2 steps. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 2 steps. 3 yearsకి అయితే 3 steps. 4 yearsకి అయితే 4 steps. ఫస్ట్ స్టెప్ A ఇంటూ B, సెకండ్ స్టెప్ A ప్లస్ B. A ఇంటూ B 20 × 20 400 వస్తుంది. మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 డిజిట్స్కి ప్లేస్ 2 డేట్స్ ఇక్కడ రాసాం. 4 మిగిలింది. 4 పక్కన పెట్టండి. సెకండ్ స్టెప్ 20 + 20 40 ఒక 4 44. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10,000కి వస్తుంది. ఇలా చేస్తే 100కి అయితే 44 వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 100కి అయితే 44, ఇది 44 ఇలా. సరే నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం SBI PO 2019 ప్రాబ్లం. P rupees is invested in scheme A compound interest at the rate of 10% per annum compounded annually for 2 years, and Q rupees is invested in scheme B compound interest at the rate of 20% per annum compounded annually for 2 years. Interests earned from schemes A and B were 420 rupees and 1760 rupees respectively. What is the respective ratio between P and Q? ఇక్కడ 2 స్కీమ్స్ ఉన్నాయి, స్కీమ్ ఏ స్కీమ్ బి.
బ్యాంక్ ఎగ్జామ్స్కి ఈ స్కీమ్ ఏ స్కీమ్ బి ఈ మోడల్ ఇంపార్టెంట్. ఇవి స్కీమ్ ఏ స్కీమ్ బి అనే మోడలు. స్కీమ్ ఏలో P ఇన్వెస్ట్ చేశాడు. P కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. స్కీమ్ ఏ అనేది 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. స్కీమ్ ఏలో ఇంట్రెస్ట్ రేటు 10% పర్ యానం ఫర్ 2 ఇయర్స్కి. నెక్స్ట్ అండ్ Q ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి. స్కీమ్ బిలో Q ఇన్వెస్ట్ చేశారు. Q. స్కీమ్ బి కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. ఇక్కడ కూడా 2 ఇయర్సే. అయితే ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బి వర్. స్కీమ్ ఏ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్, స్కీమ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. స్కీమ్ ఏ నుంచి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ₹420. స్కీమ్ బి నుంచి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ₹1760. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ P అండ్ Q. PQల రేషియో కనుక్కోవాలి. PQల రేషియో, ఇది క్వశ్చన్. స్కీమ్ ఏలో ఒక P ఇన్వెస్ట్ చేశారు. స్కీమ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. 2 ఇయర్స్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ₹420 వచ్చింది. ఏది దీని మీద, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఈ సమ్ మీద. నెక్స్ట్ స్కీమ్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. ఇక్కడ Q ఇన్వెస్ట్ చేశారు. 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన Q మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంత వచ్చింది. అయితే ఈ స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపాల్, స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపాల్, ఈ రెండు సమ్ రేషియో కనుక్కోవాలి. అంటే స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంతను కనుక్కోవాలి, స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంతో కనుక్కోవాలి, ఆ రేషియో కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. 2 ఇయర్స్ 10% ఇన్వెస్ట్ చేసిన సమ్ ₹100 అనుకుందాం. అప్పుడు 2 ఇయర్స్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ₹100కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 21 వస్తుంది. 21 పార్ట్స్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఇంట్రెస్ట్ ఎంత అంటే 420. 21 పార్ట్స్ 420 అయితే మనం 100 అనుకున్నాం, P100 అనుకున్నాం, ఆ P వస్తుంది. 100 పార్ట్స్ ఎంత? 21 1, 21 2. 1 పార్ట్ 20 అయితే 100 పార్ట్స్ 2000. ఇది P వచ్చేసింది. నెక్స్ట్ Q కనుక్కుందాం. 20% 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 44 పార్ట్స్ ₹1760 అయితే ఇన్వెస్ట్ చేసిన సమ్ ఇక్కడ కూడా 100 అనుకుందాం. అక్కడ 100 పార్ట్స్ ఎంత అవుతుంది? 44 1, 44 4. 1 పార్ట్ 40 అయితే 100 పార్ట్స్ 4000 అవుతుంది. ఇది Q. P/Q రేషియో. P/Q రేషియో 2000 1000 1:2. ఆన్సర్ 1:2. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఈ 21 ఈ 44 అర్థం కావాలంటే కనుక పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూస్తే ఈ 21 44 అర్థమవుతుంది. జస్ట్ సింపుల్గా ఆన్సర్ వస్తుంది. 1:2 ఆన్సర్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం IBPS PO 2018 ప్రాబ్లం. పోయిన ప్రాబ్లం మాత్రమే ఉంటుంది. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఏ సర్టైన్ సమ్ ఇన్ స్కీమ్ ఏ ఎట్ 15% per annum for 2 years and earned ₹1950 as simple interest. He increased his sum by X rupees and invested in another scheme B at 10% per annum compound interest for 2 years and received ₹1680 as compound interest. Find the value of X. ఇక్కడ స్కీమ్ ఏ స్కీమ్ బి 2 స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్ ఏ ఒకటి, స్కీమ్ బి ఇంకొక స్కీమ్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఏ సర్టైన్ సమ్ ఇన్ స్కీమ్ ఏ. ఒక సర్టైన్ సమ్ ఒక P స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. స్కీమ్ ఏలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది స్కీమ్ ఏ. 2 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే స్కీమ్ ఏ నుంచి ₹1950 వచ్చింది. నెక్స్ట్ స్కీమ్ బి. హీ ఇంక్రీజ్డ్ హీ సమ్ బై X రూపీస్. స్కీమ్ ఏలో ఎంతైతే సమ్ ఇన్వెస్ట్ చేశాడో దానికంటే ఒక X రూపీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. ఒక X రూపీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. ఇన్ అనదర్ స్కీమ్ బి X రూపీస్ అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ స్కీమ్ బి
ఎట్ 10% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది స్కీమ్ బి. స్కీమ్ బి అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. 2 years అండ్ రిసీవ్డ్ 1680 rupees. 1680 rupees యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ కనుక్కోవాలి. క్వశ్చన్ ఏంటంటే స్కీమ్ ఏ, స్కీమ్ బి 2 స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్ ఏ ఒకటి, స్కీమ్ బి ఒకటి. స్కీమ్ ఏలో ఒక సర్టైన్ సమ్ ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ ఏలో ఎంతైతే ఇన్వెస్ట్ చేశాడో దానికంటే హీ ఇంక్రీజ్డ్ హీ సమ్ బై ఎక్స్ రూపీస్. దీనికంటే ఒక ఎక్స్ రూపీస్ ఇంక్రీజ్ చేశాడు, ఒక ఎక్స్ రూపీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు స్కీమ్ బిలో. స్కీమ్ ఏ 15% ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. స్కీమ్ బి 10% ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. స్కీమ్ ఏలో 2 yearsకి ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ బిలో కూడా 2 years ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ ఏ నుంచి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ 1950 rupees అయితే స్కీమ్ బి నుంచి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1680 rupees అయితే స్కీమ్ ఏ బిలో ఒక ఎక్స్ రూపీస్ మోర్ ఇన్వెస్ట్ చేశాడు కదా, ఆ ఎక్స్ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము 100 rupees అనుకున్నాం. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము 100 rupees అనుకున్నాం. 100 rupees అయితే 15% పర్ యానం. పర్సెంట్ పర్ 100కి పర్ యానం 1 yearకి 15 rupees. పర్ 100కి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన సమ్ము 100 అనుకుంటే 100కి 15 rupees ఇంట్రెస్ట్ 1 yearకి. 2 yearsకి 30 rupees ఇంట్రెస్ట్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఇంట్రెస్ట్ ఎంత అంటే 1950 rupees. అయితే 100 parts కనుక్కుందాం. అంటే స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసే సమ్ ఎంతనో కనుక్కుందాం. 100 అనుకున్నాం, అది కనుక్కుందాం. 31365350. 10 parts షిఫ్ట్ అయితే 100 parts. ఈ 10th మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. ఇక్కడ 10th మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది 6500. ఇది స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్. నెక్స్ట్ స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ అనుకుందాం. స్కీమ్ బిలో కూడా 100 rupees అనుకుందాం. 100 rupees అనుకుంటే 2 yearsకి 10%కు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 21 వస్తుంది. ఇది అర్థం కాకపోతే కనుక పార్ట్ 1 చూడండి. 21 parts అకార్డింగ్ టు ప్రాబ్లం 1680కి ఈక్వల్. అయితే ఇక్కడ 100 అనుకున్నాం ఈ టోటల్. సో 100 parts ఎంత? 100 parts 21 1 21 8 8 1 8 8 2 16 80 times 1 part 8 అయితే 100 parts ఎంత వస్తుందంటే 8000 వస్తుంది. ఇది స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్. ఈ రెండింటి డిఫరెన్స్ అడిగాడు. అంటే మోరు స్కీమ్ ఏ కంటే స్కీమ్ బిలో మోర్ ఇన్వెస్ట్ చేశాడు కదా, ఎక్స్ రూపీస్ మోర్ ఇన్వెస్ట్ చేశాడు కదా, ఆ మోర్ ఎంత అని అడిగాడు. ఇక్కడ 6500 అయితే స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము. స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము 8000. ఎంత మోర్ అంటే 1500 మోర్. ఎక్స్ ఈక్వల్ టు 1500. ఆన్సర్ 1500. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం పార్ట్ 4లో. నెక్స్ట్ ప్రాబ్లం కెనరా బ్యాంక్కి పిఓ 2018 ప్రాబ్లం. ముఖేష్ ఇన్వెస్టెడ్ ఏ సర్టైన్ సమ్ ఫర్ 2 years ఇన్ స్కీమ్ ఏ ఆఫరింగ్ compound interest on an annual basis at the rate of 20% per annum and earned of 3520 rupees. He invested the amount he received from scheme A in scheme B offering simple interest at the rate of 18% per annum for 4 years. What is the interest earned from scheme B? ఇక్కడ స్కీమ్ ఏ, స్కీమ్ బి 2 స్కీమ్స్ ఉన్నాయి. ముఖేష్ ఏం చేశాడంటే స్కీమ్ ఏలో ఒక సర్టైన్ సమ్ ఇన్వెస్ట్ చేశాడు 2 yearsకి. 2 yearsకి ఏ సర్టైన్ సమ్ ఫర్ 2 years ఇన్ స్కీమ్ ఏ ఆఫరింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్ బేసిస్ 20% పర్ యానం. 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేశాడు. ఎర్నడ్ 3520. ఇంట్రెస్ట్ వచ్చేసి 3520 rupees స్కీమ్ ఏ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాడంటే హీ ఇన్వెస్టెడ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ ఇన్ స్కీమ్ బి. అతను ఏం చేశాడంటే స్కీమ్ ఏ నుంచి వచ్చిన అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము P rupees, వచ్చిన ఇంట్రెస్ట్ 3520. ఈ మొత్తం తీసుకెళ్ళి స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ బి వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 18% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడంటే 4 yearsకి ఇన్వెస్ట్ చేశాడు.
4 ఇయర్స్కి. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫ్రమ్ స్కీమ్ బి? స్కీమ్ బి నుంచి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? స్కీమ్ బి నుంచి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇది క్వశ్చన్. ముఖేష్ ఏం చేశాడంటే క్వశ్చన్ ఇంకోసారి, స్కీమ్ బి 2 స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్ బిలో ఒక సర్టైన్ సమ్ ఇన్వెస్ట్ చేశాడు 2 ఇయర్స్కి. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. స్కీమ్ బి 20% ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంత ఇంట్రెస్ట్ వచ్చింది స్కీమ్ ఏ నుంచి, కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ స్కీమ్ ఏ నుంచి వచ్చిన ఈ ఇంట్రెస్ట్ని అంటే 3,520ని స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ని మొత్తం తీసుకెళ్ళి స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేశాడు. 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ వేస్తుంది. ఇదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ వేస్తుంది. 18% ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? స్కీమ్ బి నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇది క్వశ్చన్. ముందు స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంతనో కనుక్కుందాం. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము, స్కీమ్ ఏ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు అంటే ఇక్కడ పీ కనుక్కుందాం. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన సమ్ము 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ అనుకుందాం. ఇది కనుక్కుందాం. 100 రూపీస్ అనుకుంటే 20% 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 44 రూపీస్ వస్తుంది. ఇది 44 అర్థం కాకపోతే కనుక పార్ట్ 1 చూడండి. 44 రూపీస్ వస్తుంది. అక్కడ ఎందుకు ప్రాబ్లం ఎంత వచ్చిందంటే 3520 రూపీస్ వచ్చింది. అయితే 100 పార్ట్స్ ఎంత అంటే స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంతనో కనుక్కుందాం. 11 ఎంత మల్టిప్లై చేద్దాం. 11 4, 11 3 33, 11 2 0. ఈ 4ను 25తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. ఇక్కడ 25తో మల్టిప్లై చేస్తే 25 2 50, 25 3 75, ఒక 5 8,000 వస్తుంది. ఇది స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము. ఈ సమ్ము ఈ ఇంట్రెస్ట్ను మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత అవుతుందంటే 8,000 ఒక 3,000 యాడ్ చేద్దాం. 11,520. ఈ 11,520 మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఈ స్కీమ్ ఏ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అని స్కీమ్ బి ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది స్కీమ్ బి. కాబట్టి స్కీమ్ బి సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తే స్కీమ్ బి నుంచి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతనో కనుక్కోవాలి. 1 ఇయర్కి 18% పర్ 100కి పర్ యానం 1 ఇయర్కి 18 రూపీస్ ఇంట్రెస్ట్. 1 ఇయర్కి 18 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 4 ఇయర్స్కి 72 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. పర్సెంట్ పర్ 100కి 72 రూపీస్. ఇక్కడ ఎన్ని 100లు ఉన్నాయంటే 115 100s ఉన్నాయి. సో దీని మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇది క్వశ్చన్. పర్సెంట్ అంటే పర్ 100 ఒక 0 వెళ్ళిపోతుంది. 2 × 2 4 వస్తుంది. 4 తర్వాత పాయింట్ వస్తుంది, ఇంకో 10 ఉంటుంది కాబట్టి కింద. పర్సెంట్ అంటే పర్ 100 కింద 100 వస్తుంది, ఒక 0 వెళ్ళిపోతుంది, బై 10 ఉంటుంది అంటే 1 తర్వాత పాయింట్ వస్తుంది. 2 × 2 4 అంటే 4 మనకు యూనిట్ ప్లేస్లో 4 రావాలి. అంటే 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. దాని డిజిటల్ సమ్ చూద్దాం. 1 + 1 2 + 5 7 + 2 9, 7 + 2 9, 9 × 9 81, 81 అంటే మళ్ళీ 9 వస్తుంది. సో ఈ డిజిటల్ సమ్ 9 వచ్చింది. ఈ రెండింటిలో డిజిటల్ సమ్ 9 వచ్చేది ఆన్సర్ అవుతుంది. 16 20 28 32 అంటే డిజిటల్ సమ్ 5 వస్తుంది. సో ఇది కాదు. సో ఆన్సర్ ఇది. ఉండేది 2 ఉన్నాయి, వీటిలో ఆన్సర్ ఇది అవుతుంది. ఏమవుతుందంటే 8294.40. ఇది ఆన్సర్. 5th ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 45 చేద్దాం. నెక్స్ట్ ఇది 44. ఓకే సార్ చూడండి.